గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. పిండి వంటకాలలో పప్పు చెక్కలు ఒకటి. ఇళ్ళల్లో వివిధ రకాల పిండి వంటలు చేసుకుంటుంటాం కదా, మనము ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు అందులో ఒకటి మసాలా పప్పు చెక్కలు. అయితే చాలామందికి వీటిని సరిగా ప్రిపేర్ చేసుకోవడం కుదరదు. ఒకవేళ చేసుకున్న గట్టిగా రావటమో మెత్తగా రావటమో జరుగుతుంది. అలా కాకుండా ఈ విధంగా పిండిని కలుపుకొని చెక్కలు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. మొదట 1 గంట ముందుగా ఒక గ్లాస్ మినపప్పు, పచ్చనపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అర కిలో పిండి తీసుకోండి, జల్లించుకోండి. తర్వాత పొయ్యి మీద నీళ్లు పెట్టి 2 గ్లాసులు నీళ్లు పోసి దాంట్లో కాసింత ఉప్పు వేసి మరగ కాసుకోండి. తర్వాత ఈ పిండిని, ఈ పప్పుల్ని, ఈ పెసరపప్పు, పచ్చనపప్పు వడగట్టి ఇప్పుడు జల్లించి పెట్టుకున్నాం కదా పిండిలో, దానిలో పోసుకోండి. దానిలో పోయాలా. దానిలో పోసిన తర్వాత వెన్నపూస మన ఇంట్లో ఉంటుంది కదా, ఆ వెన్నపూస నీళ్ళల్లో వేసుకునే కాసుకోవచ్చు, లేకుంటే పిండిలోనే వేసుకొని కలుపుకోవచ్చు. కాసింత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలా. ఈ ఎన్నపూస అదంతాను మనం మిక్సీ గిన్నెలో 1 అరకిలో కాబట్టి పిండి 6 పచ్చిమిర్చి తీసుకోండి. కారపొడి కూడా వేసుకోవచ్చు. ఉట్టి పచ్చిమిరపకాయలు కారం అయితేనే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు 2 ఇంచుల అల్లము, చెక్కు తీయనక్కర్లేదండి. అల్లంకి ఈ మధ్య చెక్కు తీయకుండానే వేస్తున్నారు. ఉల్లిపాయలకి అల్లానికి మంచిదంట. వెల్లుల్లిపాయలు చెక్కు తీసుకోకుండా వేసుకుంటే తర్వాత మిక్సీ పట్టించుకోండి. ధనియాల కాసిన వేసుకొని కరివేపాకు మిక్సీ పట్టించేసుకున్నాము. తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత మిక్సీ పట్టించుకున్నామే ధనియాలు, అల్లము, వెల్లుల్లి పాయలు అయ్యి దాంట్లో వేసేసుకొని ఈ నీళ్లు తెల్లుతున్నాయి కదా, ఉప్పు వేసి కాసిన నీళ్ళు అవి 2 గ్లాసుతో తీసుకొని ఆ పిండిలో అట్లా పైన అట్లా పోయండి. పోసేసిన తర్వాత చేయి పెట్టి కలపకండి, గరిటె తీసుకొని కలపండి. కలిపేసేసి గరిటె తీసుకొని బాగా కిందకి పైకి అంతా అద్దె పెట్టేసేయాల. కిందకి పైకి అద్దె పెట్టుకుని తర్వాత కాసింతసేపు మూత పెట్టి అట్లాగే పెట్టేసామనుకోండి. మూత పెట్టి పెట్టేసేసామనుకోండి, అట్లా కిందకి పైకి అనేసేసి మొత్తం ఇవన్నీ మనం మసాలా వేసాం చూసారా, ఈ మసాలా, ఈ పప్పులు ఇవన్నీ కాకపోతే పిండి కాసింతసేపు ఉడికి మెత్తగా వచ్చేస్తుంది. మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇకంతా మొత్తం కలుపుకోండి. మొత్తం అంటే చల్లారిపోయి ఉంటుంది కదా, ఆ పిండి కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది, చల్లారిపోయి ఉంటుంది. బాగా మొత్తం కలుపుకొని బాగా మనకి ఉండలు వచ్చేటట్లుగా, అంత గట్టిగా కాదు అంత మెత్తగా కాదు, మామూలుగా ఉండలు వచ్చేటట్టుగా కలుపుకొని మొత్తం ఒకసారి ఉండలు చేసుకోకుండా కాసింత తీసుకొని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకొని ఉండలు మొత్తం ఉండకు వచ్చేటట్టుగా, రాకుండా ఉండిందనుకో మీకు కాసింత పిండి వేసుకోండి. నాకు ఉండ వచ్చేసేసింది బాగా. తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఉండలు చేసుకుని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో డీప్ పైకి తగినంత ఆయిల్ వేసి అది బాగా కాగిన తర్వాత మనం పూరి చేసుకుంటాం చూడండి. ఆ పూరి తీసుకొని పేపర్లకు ఆయిల్ పట్టించేసేసి ఈ ఉండలు తీసేసి దాంట్లో పేపర్లో పెట్టుకొని ప్రెస్ చేస్తే దానికి నూనె అంటాలండి, బాగా అద్దుకుంటుంది చేతులకి. నూనె అంటేసేసి దీని కింద పేపర్కి పై పేపర్కి నూనె అంటించేసి మధ్యలో ఉండబెట్టేసేసి ప్రెస్ చేసేసి ఈ నూనె కాగిపోయి ఉంటుంది కదా, దాంట్లో వేసేస్తే నూనె కాగిపోయి ఉంటుంది. దాంట్లోకి అంత పలచగా కాదు, మరి అంత ఇదిగా కాదు, మామూలు చిన్నగా ముచ్చటిగా చేసుకుంటే బాగుంటాయండి అవి. బాగా అదిగో ఇట్లా చేసేసుకొని దాంట్లో బాండట్లా వేసేసుకోవాలి. పొయ్యి మీద కళాయిలో వేసుకుంటే అవి ఫస్ట్ నూనె కాగిందా లేదని టెస్టింగ్కి కాసింత పిండి వేయండి. కాగిపోయింది తర్వాత ఇచ్చేసాం కదా తయారు చేసింది దాంట్లో వేసేసేయాలి. దాంట్లో కళాయిలో వేసేస్తే పైకి పొంగుద్ది, బాగా కాగి బాగుంటాయి మసాలా చెక్కలు. బాగా అన్నీ వేసాం కదా, జీలకర్ర, వాము ఇవన్నీ వేసాం కదా, వేస్తే అంత టేస్టీగా ఉంటాయండి ఇవి. సూపర్ టేస్టీగా ఉంటాయి. అందరికీ మంచిది. బీపీ, షుగరు అందరు తినొచ్చు, పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు, మంచిది. అందులో ఇప్పుడు వర్షాకాలం బాగా వర్షాలు వచ్చి సాయంకాలం స్నాక్ ఐటెంకి పిల్లలు వస్తానే స్కూల్ నుంచి స్నాక్ ఐటెం బాగుంటాయండి ఇవి. తినే 2 తినేసి కాఫీ కప్పుగా తాగేస్తే సూపర్గా ఉంటాయి. అన్నీ అట్లాగే కాల్చుకోవాలా. 1 by 1 అన్నీ మొత్తం అట్లాగే కాల్చుకొని
దాంట్లో వేసేసుకోవాలి. బేసిన్లో వేసుకున్న తర్వాత మొత్తం లాస్ట్ వరకు అట్లా కాల్చుకొని మొత్తం కాల్చుకుని తర్వాత అట్లాగే కాల్చుకొని అన్నీ దాంట్లో పెట్టుకోవాలండి. దాంట్లో ఎక్కడికి పోవండి, ఈ వారం రోజులు ఉంటాయి, వారం రోజుల దాకా ఉంటాయి. బాగా ఒక డబ్బాలో పెట్టుకుంటే వారం వరకు ఉంటాయి. ఇవన్నీ అట్లాగే కాల్చుకొని తినేసేయాల. అందుకు బాగా గట్టి చూడండి ఎట్లాగొచ్చాయనో సూపర్గా వచ్చాయి. బాగా క్రిస్పీగా రెడీ అయిపోయినాయి. ఉప్పు చెక్కలు గుమ్మగుమ్మరా టేస్టీగా క్రిస్పీగా మసాలా ఉప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే గంట నొక్కితే నేను పెట్టే